ఎవరైనా సెన్సిటివ్ హార్ట్ పీపుల్ ఉంటే ఇప్పుడే ఈ వీడియోని స్కిప్ చేసాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి ద మోస్ట్ ఫేమస్ పార్ట్ మణికర్ణిక ఘాట్ పైన తీశాను. ఇంతవరకు మణికర్ణిక ఘాట్ ని చూడలేని వారందరి కోసం అక్కడ జరిగే దహన సంస్కారాల క్లిప్స్ అన్ని డైరెక్ట్ గా అప్లోడ్ చేశా. సో ప్లీజ్ ఎవరైనా స్కిప్ చేయాలనుకుంటే ఇప్పుడే స్కిప్ చేసేయొచ్చు. ఆ ముందు కనిపించేదే మణికర్ణిక ఘాట్. కాశీలో దహన సంస్కారాలు జరిగేది ఒకటి హరిశ్చంద్ర ఘాట్ అయితే ఇంకొకటి మణికర్ణిక ఘాట్. రాత్రి పగలను తేడా లేకుండా ఇక్కడ నిరంతరం శవాలను కాల్చుతూనే ఉంటారు. దేశ విదేశాల నలుమూలల నుండి దేహాలను తీసుకొచ్చి ఇక్కడ ఎంతో పవిత్రంగా దహన సంస్కారాలు అయితే నిర్వహిస్తారు. మేము మణికర్ణిక ఘాట్ లో ఉన్న హాఫ్ అన్ అవర్ లోనే 10 to 15 డెడ్ బాడీస్ ని తీసుకొచ్చి వాటికి దహన సంస్కారాలు అయితే నిర్వహించారు. ఒక మనిషి యొక్క బాడీ 45 మినిట్స్ పైన తగలబడ్డాక అలా పుర్రె మాత్రం బయటికి వస్తుంది. ఇలాంటి ఎన్నో శవాలను ఇక్కడ తీసుకొచ్చి వాటి మీద ఉన్న పువ్వులు అవన్నీ తీసేసి గంగలో ముంచి దహన సంస్కారాలు అయితే నిర్వహిస్తారు. ఇక్కడ దహనం చేయడానికి ఎన్నో ట్రేస్ వంటివి ఉంటాయి. మధ్యలో బాడీని పెట్టి పైన కింద కట్టలు పెట్టి ఇలా దహనం అయితే చేస్తారు. విచిత్రం ఏమిటంటే ఎవరైనా చావు బతుకులో ఉన్న వారిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడికి తీసుకువస్తే వారికి రూమ్ ప్రొవైడ్ చేసి వాళ్ళు చనిపోయాక దగ్గరుండి వాళ్ళకి దహన సంస్కారాలు అయితే నిర్వహిస్తారంట. అక్కడ జరిగే సన్నివేశాలు ఎప్పుడు చూడని వారి కోసం కళ్ళకు కట్టినట్టు చూపించాలనే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ కనిపించే ఈ టెంపుల్ 9 degrees వంగి ఉంటుంది. ఇందులో ఉండే మణికర్ణేశ్వరుడికి నిత్యం భస్మంతో అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ రోజులో కాలిన మొట్టమొదటి శవం యొక్క బూడిదని తీసుకువచ్చి కాశీ విశ్వనాథుడికి భస్మాభిషేకం అయితే నిర్వహిస్తారు. అంతేకాకుండా శవంతో కాల్చిన కట్టలను ఎంతో పవిత్రంగా భావించి వారణాసిలో ఉన్న ప్రజలందరూ వంట వండడానికి వాడుకుంటారంట. ఈ వీడియోని ఇంతవరకు చూసిన వారందరికీ ఇన్ఫర్మేటివ్ గానే అనిపించిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను గైస్.